వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు పిండి పదార్థాలు అంటే ఇంగ్లీష్లో వీటిని కార్బోహైడ్రేట్స్ అని అంటారు. కార్బోహైడ్రేట్స్ దీన్ని తెలుగులో పిండి పదార్థములు అని అంటారు. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసుకున్నట్టుగానే దీనికి సంబంధించిన అంశాలు ఏంటంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అంటే జీవాణువుల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలా బయోమాలిక్యూల్స్లో చెప్పుకున్నాం. అందులో కార్బోహైడ్రేట్స్ అంటే వర్గీకరణ ప్రకారం చూసుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, కేంద్రకామ్లాలు అనేవి ఈ జీవాణువుల్లో బాగా వర్గీకరణ. అందులో మనం చూసుకునేది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనే దానిలో మనం పిండి పదార్థాలు మొట్టమొదటిగా చూసుకుంటే ఇవి ఫ్రెంచ్ పదానికి చెందినవి. ఫ్రెంచ్ పదంలో కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్ అంటారు. ఏమంటారు? సాకరైడ్స్ అంటారు. సాకరైడ్స్ అయితే ఇదే సాకరైడ్స్ని మళ్ళీ మనం గ్రీక్ భాషలో ఏమంటామంటే షుగర్స్ చక్కెరలు అంటాం. ఏమంటామండి? చక్కెర. అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనే ఇవి ఫ్రెంచ్ పదానికి చెందినటువంటి మొట్టమొదటి భావన. తర్వాత వీటిని కార్బోహైడ్రేట్స్ని ఫ్రెంచ్ పదంలో ఏమంటారంటే సాకరైడ్స్. ఈ సాకరైడ్స్ని గ్రీక్ భాషలో ఏమంటారంటే షుగర్స్. ఏమంటామండి? షుగర్స్ అంట. అయితే ఇక్కడ ఈ షుగర్స్ వీటిని ఇంకోలా డెఫినేషన్ ఏం చెప్తారంటే నిర్వచన రూపంలో ఏం చెప్తారంటే వీటిని పాలీహైడ్రాక్సిల్ కాంపౌండ్స్ లేదా పాలీహైడ్రాక్సీ సమ్మేళనం దాని ఇంగ్లీష్లో పాలీహైడ్రాక్సీ కాంప్లెక్స్ లేదా పాలీ ఆల్కహాల్ సమూహం. ఏమన్నామంటే నిర్వచన ప్రకారం చూసుకుంటే పాలీహైడ్రాక్సీ సమ్మేళనం లేదా పాలీ ఆల్కహాల్ సమూహం అని మనం వీటిని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఇలా పాలీహైడ్రాక్సీ కాంపోనెంట్ లేదా పాలీ ఆల్కహాల్ అంటాం. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ లేదా ఈ పిండి పదార్థాలు అనేది మానవుని శరీరంలో 80% ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 80% కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా మనకి ఉంటాయంటే ఈ వివిధ కాంపోనెంట్స్ రూపంలో మనకి ఇక్కడ బాడీలో మెటబాలిజం జీవనక్రియలు జరపడానికి ఇవి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క లక్షణాలు ఏంటి, అసలు కార్బోహైడ్రేట్స్ ఏ రకమైన పనులు చేస్తాయి వాటికంటే కార్బోహైడ్రేట్స్ యొక్క సాధారణ ఫార్ములా వచ్చేసరికి మనకి దీన్నే సాధారణ ఫార్ములా జనరల్ ఫార్ములా అంటారు. CnH2nOn. ఒక్కొక్క దాంట్లో మనకి ఇక్కడ CxH2x తర్వాత OY అని కూడా మనకి రాయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కువ రాసే ఫార్ములాలో CH2nO అంటే ఈ రేషియో ఎలా ఉంటుందంటే 2:1 రేషియో. 2:1 రేషియో ఉంటుంది. కార్బన్ కానీ ఆక్సిజన్ కానీ 1 రేషియోలో ఉంటే హైడ్రోజన్ రేషియో మాత్రం 2:1 రేషియోలో ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ వాటర్లో చూడండి H2O కాబట్టి 2:1 రేషియోలో మనకి కార్బన్ చేస్తుంది. అందుకని వీటిని ఏమంటామంటే కార్బోహైడ్రేట్స్ అంటారు లేదా హైడ్రోకార్బైడ్స్ అంటారు. కాబట్టి ఈ 2:1 రేషియోలో ఉంటుంది. ఇది సాధారణ ఫార్ములా CN2NON. వీటి యొక్క విధానం ఏంటి, ఎలా పనిచేస్తాయి అంటే ఇవి శరీరానికి కావాల్సినటువంటి రవాణా
అంటే ఆక్సిజన్లో రక్తంలో చేరి ఆక్సిహీమోగ్లోబిన్గా మారుద్ది. అలాగే తీసుకున్న ఆహార పదార్థంలో క్వాలిటీ అంటే చిన్న ప్రేగు ద్వారా మంచి ఆహార పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్ ఇలాంటివి డిఫ్యూజన్ మెకానిజం లేదా ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా రక్తంలో చేరి రక్తం నుంచి కణాలకు చేరి కణాల యొక్క కణజీవన క్రియలు జరపడానికి సాగేస్తాయి. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్లో చేసే మొట్టమొదటి పని ఏంటంటే రవాణా. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే జీవన క్రియలు జరపడానికి కావాల్సినటువంటి శక్తిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ జీవి తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి గ్లూకోజ్ని శరీర భాగాలకు సప్లై చేయడం యొక్క మొదటి ఫంక్షన్గా మనం చెప్పుకుంటాం. దాన్ని ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే రవాణా చేయడం ట్రాన్స్పోర్ట్ అంటాం. ట్రాన్స్పోర్ట్. రెండోది ఎనర్జీ స్టోరేజ్, శక్తి నిల్వ. ఎనర్జీ స్టోరేజ్ అంటే శక్తి నిల్వ. తర్వాత ఈ ఎలా ఉంటుందంటే మనకి ఎనర్జీ స్టోరేజ్ రూపంలో చూసుకుంటే గ్లైకోజన్, అలాగే మొక్కలో స్టార్చ్ రూపంలో ఉంచడం. మళ్ళీ దాన్ని మోనోసాకరైడ్స్ కంటే తర్వాత చెప్తాను, సింపుల్ షుగర్స్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గ్లూకోజ్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ప్లాంట్స్లో ఏ రూపంలో ఉంటాయంటే సెల్యులోజ్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్. మొక్కల్లో ఈ సెల్యులోజ్ పాత్ర అనేది రవాణా చేయడానికి సహకరిస్తుంది. తర్వాత ఇదే కార్బోహైడ్రేట్స్ ఇన్సెక్ట్స్లో ఎలా ఉంటాయి చూడండి. ఇదే కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్లో సెల్యులోజ్ రూపంలో ఉండి సెల్యులోజ్ ప్రక్రియ అది ప్లాంట్స్కి కావాల్సినటువంటి మెటబాలిజం జరుగుతే అదే కార్బోహైడ్రేట్స్ ఇన్సెక్ట్స్ కీటకాల్లో కైటిన్ రూపంలో ఉండి శరీర రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇన్సెక్ట్స్లో శరీర రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇంకేం చేస్తుంది ఇది? తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చూసుకుంటే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ. వ్యాధి నిరోధకతను పెంపొందిస్తాయి అన్నమాట. అంటే తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్, లిపిడ్స్ ఇలాగా డిఫరెంట్ మెకానిజం ఉంటే వాటిని సింప్లిఫై చేసి దేహానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాల్లో ఈ కార్బోహైడ్రేట్స్లో ఇమ్యూనిటీ పవర్ని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేది. అలాగే బ్లడ్ క్లాటింగ్, రక్తస్కందన వీటి చేసే ఫంక్షన్ రక్తస్కందన. తర్వాత ఫెర్టిలైజేషన్, అంటే ఫలీకరణకు సంబంధించిన అంశాలు. తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్, పిండాభివృద్ధి, తర్వాత ఈ విధంగా చేస్తే తర్వాత వీటి ఎలాగా ఈ కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో మనకు దొరికింది అంటే ఆల్డిహైడ్ లేదా కీటోస్ రూపంలో దొరికింది. ఆల్డిహైడ్స్ ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను. పాలీహైడ్రాక్సీ కాంపోనెంట్స్ లేదా పాలీ ఆల్కహాల్ రూపంలో మనం దీన్ని పిలుస్తామని చెప్తాం. ఎలా పిలుస్తాం? పాలీహైడ్రాక్సీ కాంప్లెక్స్ ఆర్ కాంపోనెంట్స్ లేదా పాలీ ఆల్కహాల్ రూపంలో దీన్ని చెప్తారు. అందుకని ఇది ఏ రూపం ఉంటుంది? ఆల్డిహైడ్ లేదా కీటోస్ రూపాల్లో మనకి లభిస్తుంది. అంటే ఆల్డిహైడ్ లేదా కీటోస్ ఫామ్స్లో ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోస్ అన్నమాట. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఓజ్ అనే పదాన్ని చివర ఉంటుంది. ఓజ్ అనే పదం మనకి చివరి లభ్యం అవడం అనేది
జరుగుతుంది. కాబట్టి ఆల్డిహైడ్ లేదా కీటోన్స్ రూపాల్లో ఇది మనకి లభించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది ప్రాథమిక ప్రమాణాలు అంటే ప్రాథమికంగా ఎలా లభిస్తుంది అంటే మనకి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఎక్స్ట్రా ఇలా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ ఇలా డిఫరెంట్ మోనోసాకరైడ్స్ ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ అనే సింపుల్ షుగర్స్ దీన్నే మోనోసాకరైడ్స్ అని కూడా అంటాం. ఏమంటాం? మోనోసాకరైడ్స్ అని కూడా చెప్పుకుంటాం. అయితే ఇంకా అంటే మోనోసాకరైడ్స్ అయితే మనకు ఆల్రెడీ ఈ వీటి యొక్క CN, 2N, ON అని చెప్పుకున్నాం కదా. దాన్ని N = 6 అయితే C6H12O6 దీన్ని జనరల్గా మనం N అంటే CN, 2N, ON అనుకున్నాం కాబట్టి N = 6 అయితే C6H12O6 అంటే ఇక్కడ రెట్టింపు అనమాట. N ఇక్కడ 2N కాబట్టి 2 × 6 12 అనమాట. అయితే ఇది గ్లూకోజ్, దీన్ని గ్లూకోజ్ ఫార్ములాగా మనం చెప్పుకుంటాం. గ్లూకోజ్ సాధారణ ఫార్ములాగా మనం చెప్పుకుంటాం. అయితే ఇంకో ఏంటంటే దీన్నే జనరల్ ఫార్ములా, సాధారణ ఫార్ములా అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంకో పనితనం ఏంటంటే ఇవి DNA చక్కెర రూపాంతరమే, కానీ ఈ DNA కూడా చక్కెర రూపాంతరమే. DNA కూడా మనకి ఇక్కడ చక్కెర రూపాంతరం అన్నమాట. రైట్. అయితే ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క సాధారణ లక్షణాలు. ఇవి వర్గీకరణ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ. కార్బోహైడ్రేట్స్ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిని కార్బోహైడ్రేట్స్ based on the 3 types: monosaccharides, oligosaccharides, polysaccharides. Monosaccharides, oligosaccharides, polysaccharides. Saccharides, oligosaccharides, polysaccharides. అయితే ఇక్కడ మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఈ ఆలిగోసాకరైడ్స్ ఈ ఏ విధంగా పనిచేస్తాయి ఏంటంటే చూసుకుంటే మోనోసాకరైడ్స్ వచ్చేసరికి వీటిని ఏమంటాం? మోనోసాకరైడ్స్ని ఏమంటాం అంటే మోనోసాకరైడ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. మోనోసాకరైడ్స్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్. మోనోసాకరైడ్స్ ఎగ్జాంపుల్ ఏంటండి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్. అలాగే అల్గోసాకరైడ్స్కి లేదా దీన్నే అల్గోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అంటాం. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. ఈ పాలీసాకరైడ్ వచ్చేసరికి పాలీ అంటే మెనీ కాబట్టి స్టార్చ్ అండ్ గ్లైకోడెన్. ఎగ్జాంపుల్స్ పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్ స్టార్చ్ అండ్ glycogen. Disaccharides or oligosaccharides examples sucrose and lactose and maltose. అలాగే గ్లూకోజ్ కి ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్
మోనోసాకరైడ్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్. ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ. అంటే మోనోసాకరైడ్స్, అలిగోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్. కార్బోహైడ్రేట్స్ అదే ఎలా ఈ మోనోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ దీనికి సంబంధించిన ఒక్కొక్క ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఫస్ట్ మోనోసాకరైడ్స్ గురించి చూద్దాం. మోనోసాకరైడ్స్ అంటే ఏ విధంగా పనిచేస్తాయి? మోనోసాకరైడ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్. వీటిని సింపుల్ షుగర్స్ ఏమంటామండి? సింపుల్ షుగర్స్ అని అంటాం. సరళ చక్కెరలు ఏమంటామండి? సరళ చక్కెరలు అంటాం. అయితే కాబట్టి ద ఫార్మ్ ఆఫ్ వన్ షుగర్ కాంపనెంట్స్, ఒక షుగర్ చక్కెర అని ఉంటుంది. కాబట్టి వీటిని మాలిక్యులర్గా అదే చక్కెర అణువుల యొక్క దాన్ని బట్టి వీటిని ఎలా పిలుస్తారంటే సరళ చక్కెరలు లేదా మాలిక్యులర్ షుగర్ మాలిక్యూల్స్ని బట్టి వీటిని సరళ చక్కెరలు లేదా సింపుల్ కాంపోనెంట్స్ లేదా సింపుల్ షుగర్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇవి స్వీటెస్ట్ టేస్ట్ అన్నమాట, తీపి పదార్థాలుగా మనం చెప్పుకుంటాం. కలర్లెస్, ఏ రకమైన రంగు ఉండదు. అలాగే సింపుల్ తీపి పదార్థాలను కలిగి ఉంటాయి. అయితే వీటిని ఎలా సఫిక్స్ ఆఫ్ ఓజ్ అని చెప్పుకున్నాం కదా. వీటిని ఈ కార్బోహైడ్రేట్స్ ఎవరిని ఓజ్ ఎలా చేస్తారు? సఫిక్స్ ఆఫ్ ఓజ్ లేదా చివరి పదార్థాల్లో ఓజ్ అనే దాన్ని చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు, గ్యాలక్టోజు అలాగే రైబోజ్ కూడా మనం దీన్ని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. ఇది మన మోనోసాకరైడ్స్ యొక్క విధానం. తర్వాత డైసాకరైడ్స్ అంటే ఇక్కడ మన వర్గీకరణ చూసుకుంటే మళ్ళీ అల్గోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్గా ఉంటాయి. అల్గోసాకరైడ్స్ మళ్ళీ డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్. అలాగే పాలీసాకరైడ్స్ని చూసుకుంటే హోమోపాలీసాకరైడ్స్, హెట్రోపాలీసాకరైడ్స్, హెట్రోపాలీసాకరైడ్స్. చూడండి, ఇది అల్గోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్. అలాగే పాలీసాకరైడ్స్ హోమోపాలీసాకరైడ్స్, డైపాలీసాకరైడ్స్, ట్రైపాలీసాకరైడ్స్, హోమోపాలీసాకరైడ్స్, హెట్రోపాలీసాకరైడ్స్, డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్. అలాగే మనకి మోనోసాకరైడ్స్ చూసుకుంటే ట్రయోజు, టెట్రోజు, పెంటోజు, హెక్సోజు, హెప్టోజ్ అని మనం వీటిని మోనోసాకరైడ్స్ అని ట్రయోజు, టెట్రోజు, పెంటోజు, ఎక్సోజు, హెప్టోజ్ అని మనం వీటిని వర్గీకరణ చేసుకుంటాం. అల్గోసాకరైడ్స్ చూసుకుంటే డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్. మనకి వాటికి ఎగ్జాంపుల్ సుక్రోజు లేదా లాక్టోజు, మాల్టోజ్ అన్న. పాలీసాకరైడ్స్ మన హోమోపాలీసాకరైడ్స్ లేదా హోమోపాలీసాకరైడ్స్, హెట్రోపాలీసాకరైడ్స్, హోమోపాలీసాకరైడ్స్, హెటెరోపాలీసాకరైడ్స్. ఇది చూసుకున్నాం. ఆల్రెడీ మనం మోనోసాకరైడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వీటిని సింపుల్ షుగర్స్ అంటారని, దానికి ఎగ్జాంపుల్ గ్లూకోజు, ఫ్రక్టోజు, రైబోజు అని చెప్పుకోవడం జరిగింది. ఇంక డైసాకరైడ్స్కి వచ్చేసరికి డైసాకరైడ్స్ ఎలా ఉంటాయంటే, డైసాకరైడ్స్ అంటే రెండు మోనోసాకరైడ్స్ కలిసిన తర్వాత ఒక నీటి వనరును కోల్పోయి ఏర్పడే వాటిని డైసాకరైడ్స్ అని అంటాం. రెండు మోనోసాకరైడ్స్ లేదా రెండు సింపుల్ షుగర్ కాంపోనెంట్స్ కలిసి అంటే C6H12 plus O6, C6H12 plus O6 gives rise to a simple components అంటే C12H22 plus O11 plus H2O. చూడండి, రెండు సింపుల్ షుగర్స్ కాంపోనెంట్స్ కలిసి ఏర్పడే పదార్థంలో డైసాకరైడ్స్ ఏర్పడతాయి. ఈ డైసాకరైడ్తో ఏర్పడేటప్పుడు ఒక నీటి అణువుని కోల్పోయి లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, దీన్ని ఏంటంటే మాల్టోజ్, లాక్టోజ్, సుక్రోజ్. ఇవేంటండి? గ్లూకోజ్ సింపుల్ కాంపోనెంట్స్, గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్.
లేదా ఇంకో పదార్థం ఏంటి, ఇంకో పదార్థం రైబోస్ లేదా గ్యాలక్టోజ్. ఇవి రెండు సింపుల్ కాంపోనెంట్స్ కలిసిన తర్వాత ఒక న్యూట్రియన్ కోల్పోయి మనకి ఏర్పడే వాటిని డైసాకరైడ్స్ అంటాం. డైసాకరైడ్స్ యొక్క సాధారణ ఫార్ములా ఇది చూడండి, C12H22O11. ఇక్కడ మనకి రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు బయటకు పడతానే వాటర్ మాలిక్యూల్ రూపంలో మనకి ఇది బయటపడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, మోస్ట్లీ అబౌండెంట్ ఫార్మ్డ్ బై ది ఇంటర్లింకింగ్ టూ మోనోసాకరైడ్స్ బై ఏ గ్లైకోసైడిక్ బాండ్. దీన్ని ఏమంటాం, గ్లైకోసైడిక్ బంధం అని అంటాం. దీన్ని ఏర్పడినప్పుడు డిహైడ్రేషన్ ఆఫ్ సింథసిస్, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే డిహైడ్రేషన్ ఆఫ్ సింథసిస్ అంటాం. ఇది ఇలాగా ఏర్పడడం జరిగింది. తర్వాత మనకి పాలీసాకరైడ్స్ ఉన్నాయి. ఈ తర్వాత ఏంటంటే పాలీసాకరైడ్స్. పాలీ అంటే మెనీ, పాలీ అంటే మెనీ, పాలీ అంటే మెనీ అన్నమాట. అంటే ఇప్పుడు డే అంటే రెండు, లేదా తెలుగులో డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ అని చెప్పుకున్నాం. ఇది పాలీసాకరైడ్స్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అనమాట పాలీసాకరైడ్స్. వీటిని గ్లైకోబాండ్స్ అంటాం. ఏమంటాం, గ్లైకోబాండ్స్ ఫార్మ్డ్ బై ది సెవరల్ మోనోసాకరైడ్స్. అంటే అధిక మోనోసాకరైడ్స్ అనేవి కలిసి ఏర్పడితే వాటిని పాలీసాకరైడ్స్ అని అంటాం. అంటే ఈ పాలీసాకరైడ్స్ అనేవి అధిక మోనోసాకరైడ్స్ యొక్క కలిసి సెవరల్ మోనోసాకరైడ్స్ మోనోమర్స్ ఆర్ ఇంటర్లింక్డ్ బై ది గ్లైకోసైడిక్ బాండ్. ఇక్కడ ఉండే బంధం ఏంటండి, గ్లైకోసైడిక్ బంధం. అంటే అధిక మొత్తంలో మోనోసాకరైడ్స్ అనేవి ఇంటర్లింకింగ్ అయ్యి కలిసిపోయి ఇక్కడ గ్లైకోసైడిక్ బాండ్స్ ఏర్పడి డిహైడ్రేషన్ ఆఫ్ సింథసిస్ జరిగిన తర్వాత హై మాలిక్యులర్ కాంపోనెంట్, అంటే అధిక మొత్తంలో ఏర్పడే బంధం అనేది వెయిటేజ్ నుండి అధిక బరువు, అలాగే ఎక్కువ బంధాలను కలిగినటువంటి నిర్మాణాన్ని చేస్తాం. ఇక్కడ వీటిని సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇవి నీటిలో కలిగే బంధాలు సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కలుగుతాయి. అలాగే ఇది వచ్చేసరికి నాట్ ఏ స్వీట్, ఏ రకమైన రుచిని కలిగి ఉండవు, తీపితనాన్ని కలిగి ఉండవు. అలాగే టేస్ట్ కలర్లెస్ కూడా రంగుని కలిగి ఉండవు. కలర్లెస్, ఏ రంగుని కలిగి ఉండవు, రంగుని కలిగి ఉండవు. ఇవి ఇవి కూడా సఫిక్స్ ఆఫ్ ఓజ్ అని పిలుస్తాం. వీటి యొక్క సాధారణ జనరల్ ఫార్ములా C6 జనరల్ ఫార్ములా C6H10O5 whole by C6H10O5/N. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షుగర్స్. N అనేది నెంబర్ ఆఫ్ షుగర్స్. ఇవి కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్, కార్బోహైడ్రేట్ ఫంక్షన్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ప్రోటీన్స్, అదే మిగతా రిమైనింగ్ బయోమాలిక్యూల్స్ గురించి చెప్పుకుందాం.